హాయ్ అండి అందరికీ. రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి అండ్ టేస్టీ బేబీ కార్న్తో స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది స్టార్టర్గా కానీ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. దీన్ని మీరు వెజ్ మంచూరియా అనొచ్చు, లేదు అంటే చిల్లీ బేబీ కార్న్ అని కూడా అనొచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో దీన్ని మనం ఇంట్లోనే సూపర్ హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. ఈ బేబీ కార్న్ వచ్చేసి మీకు మార్కెట్స్లో కానీ లేదంటే స్టోర్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇవి స్టేట్ అండ్ ఏరియాని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. నాకైతే ఈచ్ బాక్స్ 40 రూపీస్ పడింది. టోటల్గా 80 రూపీస్కి ఇన్ని వచ్చాయన్నమాట. సో ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే వీటిని మనం మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఎక్కువ 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్న తర్వాత దీని 2 ends కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజ్ అండ్ షేప్లో నెక్స్ట్ ఈ బేబీ కార్న్ని కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 చేస్తున్నాను. తర్వాత ఈచ్ పీస్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. పీసెస్ మొత్తం కట్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దెన్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, తర్వాత మీ కారంకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీకు బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మొత్తాన్ని కూడా మనకు ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు మీకు బైండింగ్ సరిగా అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ని అట్లా స్ప్రింకిల్ చేసుకోండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మీకు కావాలనుకుంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మైదాని స్కిప్ చేస్తున్నాను. లాస్ట్లో శనగపిండి కానీ బియ్యపిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. వాటిని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం వీటిని డీప్ ఫ్రై చేస్తాము. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు మంటని లో నుంచి మీడియంకి పెట్టుకొని ఇలా మనం కోట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా క్విక్గా అయిపోతాయి ఫ్రై అయితే ఇవి. సో వన్స్ ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోండి. ఫైనల్గా అయితే ఇవి ఇలా ఉంటాయి బ్రౌన్ కలర్లోకి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అది 1 by 1 చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి వెల్లుల్లి, ఇలాగ మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు, నేను కాజుని కూడా ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీ కారంకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, పచ్చిమిర్చి, వాటిని కూడా కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లి అండ్ జీడిపప్పు మనం ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఆనియన్స్ని ఇలాగ పెటల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుందండి దీనికి. తర్వాత ఇలాగా 1/2 క్యాప్సికమ్ ఉంటుంది కదా, వాటిని కూడా ఇలాగా ఈ సైజ్ లంచ్ టైప్లో కట్ చేసుకున్నాను. జస్ట్ ఆనియన్ని క్యాప్సికమ్ని ఎక్కువగా కుక్ చేయొద్దు, 1 minute కుక్ చేసి సరిపోతుంది. తర్వాత మీ దగ్గర ఉన్న మీకు అవైలబుల్గా ఉన్న మీకు నచ్చిన సాసెస్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను. తర్వాత సోయా సాస్ అండ్ లాస్ట్లో టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. ఈ సాసెస్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వని సరిపోతుంది. ఇందులో ఆనియన్ అండ్ క్యాప్సికమ్ జస్ట్ ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇవి కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఈ కార్న్ఫ్లవర్ని వాటర్లో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇది బేబీ కార్న్ జ్యూసీగా కావాలనుకుంటే ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేస్తే అవి కొంచెం జ్యూసీగా అవుతుంది. లేదు మీకు డ్రైగా కావాలి అనుకుంటే కనుక ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేసేసి జస్ట్ 1 minute దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఏమన్నా మీకు యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకొని
లాస్ట్‌లో నువ్వులు యాడ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే సూపర్ డూపర్‌గా వచ్చింది. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపించింది, నచ్చింది అంటే ఒక లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఇంకొక వీడియోలో మరొక మంచి అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.